దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక మరి టైటిల్ ఏంటంటే తెలంగాణలో వీధి వీధి కంట బెల్ట్ షాపులు అని చెప్పేసి నేను చెప్తలేను. ఇవి యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ అన్న సర్కార్ రాగానే ఒకే ఒక ఎమ్మెల్యే దయనీయుడు దయామయుడు పేదల పెన్నిది మా రాజన్న గారు, మునుగోడు ఎమ్మెల్యే గారు బెల్ట్ షాపులన్నింటినీ సెకండ్ల ఒకే ఒక్క నిమిషంలో బెల్ట్ షాపులు అన్ని బంద్ కావాలి అని చెప్పేసి కూడా తప్పట్లు అని చెప్పేసి ఢిల్లో కొట్టినాం. మేము అందరం ఏమో నిజంగా బెల్ట్ షాపులు అన్ని బంద్ చేస్తాను మా సారు, మా రాజన్న గారు యావత్ తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ఒకే ఒక మనిషి పేదోళ్ళ పెన్నిది, మనిషికి 6 లక్ష పంచుకొని తిరిగే మేధావి. సో ఇటువంటి మేధావి చచ్చిపోయిన భర్తలు చచ్చిపోయినాక భార్యలకు పైసలు ఇచ్చే మేధావి మరి బెల్ట్ షాపులు తీసేస్తానని ఆనందపడ్డా. ఇలా మరి ఒక వార్త వస్తుంది, డైరెక్ట్ దాంట్లో పోయిన తర్వాత మిగతా వార్తలో పోతాం. మరి బెల్ట్ షాపులు ఇట్లా సీసాలుగా దొరుకుతా ఉన్నాయి. అంటే ఈడ దొరుకుతున్నాయి. రేవంత్ అన్న ఏం చెప్పిండు, బెల్ట్ షాపులు ఉండనే ఉండదు అని చెప్పిండు. ఆయన కంటే ఫస్ట్ నేనున్నా మొదటి స్థానం ఒకటి నేనని మునుగోడు రైజింగ్ అని చెప్తానికి మా రాజన్న గారు ఫస్ట్ బెల్ట్ షాపులు బంద్ చేసిరని చెప్పారు. తెలంగాణ పౌరమత్యం రాజన్న చాలా పెద్ద గుండెరా, ఏమో బెల్ట్ షాపులు బంద్ చేసిండ్రా అని చెప్పేసి అందరూ మురిసారు. నేను కూడా మురిసిన ఆఖరికి. అది విషయం బయట పడుతుంది. సో డైరెక్ట్ మీకు ఒక 2 గ్రూపులు చూపిస్తానే. సో మహేష్ గాడ్సే ఒక 2 గ్రూపులు పెట్టిండు. సో జై బీసీ బీసీల ఐక్యత అని చెప్పేసి పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఇది ఒక గ్రూప్ పెట్టాం. ఫస్ట్ ఏం చేసినంటే ఇది కథే ఉంది, మరి బెల్ట్ షాపులు బంద్ అయినట్టు మా రాజన్ అని చెప్పేసి అనుకున్న సందర్భంలో ఈ వీడియో వచ్చింది మాకు. సో మా ఆడబిడ్డ ఒకసారి ఏం చెప్తూ ఒకసారి, ఎందుకంటే మా రేవంత్ అని ఏం చెప్పిండు, కేసీఆర్ తాగుబోతుల తెలంగాణ ఎత్తాడు, నీ సంవత్సరాల తెలంగాణ ఎత్తా అని చెప్పేసి ఇంకో ఆడబిడ్డ వాళ్ళు సచ్చినాక ఇదోరాల బదిలిస్తాడు మా రేవంత్ అన్న చెప్పింది గతంలో కేసీఆర్ పైన. మరి అదే రేవంత్ రెడ్డి అదే ఆడబిడ్డల విషయంలో మహాలక్ష్ములను ఇంకో వంచిపోయి ఉన్నాయి 6 గ్యారెంటీలు మహాలక్ష్ములను తయారు చేస్తాను చెప్పిన రేవంత్ అన్న మరి ఒకసారి ఈ వీడియో చూడాలి, మా రాజన్న కూడా చూడాలి. ఊళ్ళో మందు పని చెప్పాను సార్, ఊళ్ళో విచ్చరీగా మంది అమ్ముతారు. తాగొచ్చి ఇంట్లో మేము మమ్మల్ని కొడతారు, పిల్లల్ని స్టాగా కొట్టడు, బయటకి గెంటేసుడు. ఊళ్ళో మొత్తం మందు బంద్ చేయించలేనగా బంద్ చెప్పలే, ఎవరాలు పేరుతో సహా చెప్తాను. ఇంటికి పోయి వార్నింగ్ ఇచ్చొచ్చినా కానీ పోస్తారు. ఏమనంటే సారు విన్నావా సారు, రాజన్న గారు బెల్ట్ షాపులు బంద్ చేయడం తెలంగాణ మొత్తం సప్పట్లు కొట్టించుకున్నాం కదా. ఇక మన ఆడబిడ్డ ఏమంటాదంటే ఇంటికి పోయి చెప్పినా కూడా లేదు మీరు నడుస్తాం, మీరు ఏం చేస్తారో చేసుకోరనే కాడుకుందంట సారు. మన మునుగోడు కిందికి వస్తుందో మరి గట్టుపల్లి కిందికి వస్తుందో ఊరి పేరు గీరి పేరు అన్ని ఉన్నాయి కాబట్టి నీకు ఎవరి ఊరి పేరు ఇస్తా, ప్రతి ఒక్క ఊరి పేరు ఇస్తా, ఏం టెన్షన్ లేదు. ఫస్ట్ బెల్ట్ షాపులు ఎప్పుడు బంద్ చేద్దామో ఆలోచించుకో. ఎందుకంటే ఇక మహేష్ మళ్ళా ఈ విషయం కూడా మాట్లాడితే మళ్ళీ బాధపడతావు, నువ్వు చూడాలి. మీరు అమ్ముకోరమ్మా మా మోగన్ పోయేకమ్మా అంటే నీ మోగన్ రానియకు మేమేం చేయమా అని అంటారు. ఎంతగానో చెప్పుకోవాలి కాదు, కంపల్సరీ పేరుతో సహా ఒక్కొక్క పేరు కూడా. ఇలా మందరిని వీళ్ళు జీవితాలు ఆగమైతేనే జరిపరికైన పెద్ద మనుషులు వీళ్ళ పోయి కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది సారు ఏమంటారంటే మందు బ్రహ్మాండంగా దొరుకుతుంది, ఇంటికి పోయినా సరే చెప్తే కూడా ఇంటి లేరు, మీరు ఏం చేసుకుంటారు వేసుకొని నీ మొగనే రానే కానీ కాడుకురాంట సారు. పేర్లతో కూడా చెప్తా అంటది, వాళ్ళొక్కరే కాదు, ఇది ఒక గ్రామమే. నేను ఇప్పుడు లెక్క తీసిన సారు, ఇప్పుడు ఇది వెల్మకన్య గ్రామం గట్టుపల్లి మండలం అంట. అది నేను ఏం చేసిన అంటే అసలు ఈ బెల్ట్ షాపులు ఏ ఊళ్ళో ఏం సంగతి పెట్టి సాయంత్రం వార్తలు చదువుతాను పెట్టిన. ఇక మా వాళ్ళు పర్సనల్ గా పెట్టి నాకు, ఎందుకంటే గ్రూప్ లో పెడితే మళ్ళీ ఆల ఊళ్ళో ఉంటారు కదా. ఈ బెల్ట్ షాపుల వ్యవస్థ పోవాలని రిక్వెస్ట్ చేస్తాను రాజగోపాల్ రెడ్డి గారికి. సో రాజన్న గారు మీకు మీ సతీమణి గారికి మీ వివాహ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. కాకపోతే ఇవాళ మరి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మీ యానివర్సరీ సందర్భంగా మా మునుగోడులో ఉన్న ఆడపిల్లలందరికీ ఒక రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వాలని కోరుతా ఉన్నా. మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేసినందుకు, మీకోసం ఓట్లు వేసినందుకు మా ఆడపిల్లలందరికీ విముక్తి కలిగించాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే మీ యానివర్సరీ రోజు నాకు తెలిసింది, మరి అందుకే నేను కూడా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నా. మీ ఇంట్లో ఎప్పుడైతే పుణ్య దంపతులు కలిసి ఉంటారో మా ఆడపిల్ల ఇళ్లలో కూడా వాళ్ళ భర్తలతో కలిసి ఉంటారంటే మరి ఈ మందు దూరం కావాలని కోరుతా ఉన్నా. మాటలు చెప్పినట్టు చేతలు కూడా కావాలని కోరుతా ఉన్నా. ఇవన్నీ నేను ఊర్లో ఇచ్చి పట్టుకొచ్చిన మా ఊళ్ళు పెట్టి పర్సనల్ గా, అందుకే ఇక్కడ ఎవరి పేరు రాకుండా నేను చాలా సేఫ్ ఉన్నా. ఇక మీరు ముచ్చట చూస్తే ఇక మొత్తం వస్తుంది దావరట,
ఏదో ఇంకా ఊర్లు మిస్ అయ్యారు. దామర భీమపల్లి, వెల్మకండే, దామర, నాంపల్లి మనలో అన్ని గ్రామాలు నడుస్తున్నాయంట సారు. ఇంక మా వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క ఊళ్ళో 8 నుంచి 10 అంటే 10 గలీలు ఉంటే 10 గలీలకు 10 బెల్ట్ షాపులు ఉన్నాయంట సారు. మనం ఏం చెప్పినాం సారు? రాజన్న గారు అసలు బెల్ట్ షాపులే లేవని చెప్పి తిరిగినాం మనం. ఇక్కడ ముచ్చట బయట పడుతుంది. ఇప్పుడు ఊర్లో లెక్క మొత్తం తిరుగుతాం. మీరు చదువుకోవచ్చు, ఎట్లా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. నేను ఊరు పేరు చదివేది కానీ ఆఖరికి నా సొంత గ్రామం అన్ని ఇంకా దిష్టి అని అనుకుంటారు. మీ కాంగ్రెస్ ప్రజలు పెట్టిరు నాకు చదువునా. నేను నాకు ఓటు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ కి ఓటు వేస్తున్నా. మన లెంగలపల్లిలో బెల్ట్ షాపులు ఉన్నాయన్నా అది కాంగ్రెస్ ద్వారా నడుపుతున్నారు. రాజగోపాల్ రెడ్డి సార్ తెలియజేయగలరని మీ యానివర్సరీ సందర్భంగా మరి మీ కాంగ్రెస్ కార్యకర్తలు కోరుతారు. ఈ ప్రతి ఊర్లో లిస్టు మొదలైన పొడుగు వచ్చింది నాకు. ఇప్పుడు మా రేవంత్ అన్న ఏం చెప్పిండు, ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం పోయి పెట్టిండు 25,000 రూపాయలు. మా రాజన్న గారికి మంత్రి పదవి మీద సోకు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీల పైన లేకపోయినా పర్లేదు కానీ మరి మీ పెళ్లి రోజు సందర్భంగా సరే మా ఆడబిడ్డల కుటుంబాల్లో వాళ్ళ భర్తలతోని వాళ్ళ కుటుంబ సభ్యులతో సలహా పథకాలను కోరుకోవడానికి మరి బెల్ట్ షాపులు తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం చేసిరు. 0 అయినాయి మునుగోడు లేవని ఇట్లా సపోర్ట్ కొట్టాం. మేము కూడా నిజమే అనుకుంటుంది. నీ సంవత్సరం కింద ఏంటంటే దొంగ వాళ్ళ అని. ఎందుకంటే నేను ఆనాడే వీడియో చేసినప్పుడు గంజాయి కూడా దొరుకుతుంది మునుగోడులా. గంజాయి కూడా ఊరూరికి గంజాయి ఉన్నది. నేను గతంలో చెప్పిన సంవత్సరం కింద మళ్ళీ ఇవాళ కూడా చెప్తాను. ఎందుకంటే మీరు పొడుగు ఆఫీసర్లు పిలుచుకొచ్చుకొని వీడియోలు చేసుకొని యూట్యూబ్ లో పెట్టుకున్నంత మాత్రం మీరు యూట్యూబర్ అవుతారు తప్ప ఎమ్మెల్యేగా పనికిరాలంటే మరి ఇవన్నీ చేయాలి. ఇక మీకు మళ్ళీ పని పడలేదంటే ఇంకో నేను పని చేసినంటే నేను పని చేసిన, నేను మునగంటే నేను మునగానే ఇట్లా పంచాయతీ పెట్టుకుంటారా మా వాళ్ళు. నేను పని చేసినా నువ్వు పని చేసినావా, నువ్వేం పొడిచినావు నేనేం పొడిచినా కూసుకున్న ఆయన ఊరికి ఒక బెల్ట్ షాప్ పెట్టిండు. మా రాజన్న ద్వారా గల్లీకి ఒక బెల్ట్ షాప్ పెట్టిండు అంతే. ఊరికి 10 పెట్టిండు. ఈ చేసిన డెవలప్మెంట్ ఇదే నువ్వా నేను 3 ముక్కలు ఆడతాను. ఈయన దొంగల కింద పడేదాకా బీజేపీలోకి వచ్చి అర్ధరాత్రి వీక్కుండు. అర్ధరాత్రి ప్రజలు పంచాలి సార్ వీక్కుండు. అసలు మేధావిన దొంగదారులు వేయండు. మళ్ళీ ఇప్పుడు పారాషూట్ లీడర్ లెక్క మళ్ళీ ఊరికి వచ్చిండు. ఈ 2 పారాషూట్లు అయితే మరి మా కేసీఆర్ సార్ పుస్తకం చూసి ఓడితే ఆయన 2 సార్లు వీకిండు ఇప్పటికి. ఇక మరి ఆయన నీ డెవలప్మెంట్ చేసిన అంటాను. నేనేమంటా అన్న 10 ఏళ్ళు దాటిపోయింది కదా శివన కూడా ప్రాజెక్టు నీ వల్ల కాలే. దాని జోలి మాట్లాడు. ఒకరికొకరు ప్రెస్ మీట్లు పెట్టుకుంటారా. కానీ ఈయన బెల్ట్ షాప్ల గురించి మాట్లాడు, ఈయన బెల్ట్ షాప్ల గురించి మాట్లాడు. అందరు దొంగలే కాబట్టి సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు నన్ను అడిగితే ఎక్కువ ఉన్నాయంటే నాకు మునుగోడులో అనిపిస్తుంది. ఎక్కువ ఎక్కడున్నాయి లేవు కాదు, ఎక్కువ ఎక్కడున్నాయి అనే ప్రశ్న అడిగితే అది మునుగోడు అనే ఖాళీ తీసుకొచ్చింది మన రాజన్న ద్వారా. వాళ్ళ అనుచరులు తీసుకొచ్చి మళ్ళీ ఆయనకి ఏం సంబంధం లేదు పాపం, ఆయన గారికి ఏం సంబంధం లేదు కానీ వాళ్ళ అనుచరులు పట్టుకొచ్చురు. మరి మా ఆడబిడ్డలకి ఇట్లా వీడియోలు చేస్తారు. మరి మా ఆడబిడ్డలు మహాలక్ష్ములను చేస్తాం, కోటీశ్వరులను చేస్తాం, ఇంత పొడుగు అంత పొడుగు డైలాగులు మాకేమవుతుంది కానీ మాటల్లో ఉన్న చిత్తశుద్ధి చేతల్లో కనపడాలి. మంత్రి పదవి కోసం కొట్లాడే రాజన్న గారు మరి ఆడబిడ్డలకు బెల్ట్ షాపులు బంద్ చేస్తాను కొట్లాడవని మీ వివాహ దినోత్సవ సందర్భంగా భార్యాభర్తలిద్దరిని పుణ్య దంపతుల్ని ఆశీర్వదిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా మునుగోడు బిడ్డల ఆశీర్వాదాలు కోరుతూ దయచేసి మరి మా ఆడబిడ్డలకు బెల్ట్ షాపులు బంద్ చేయించే ఒక బృహత్తరమైన కార్యానికి శ్రీకారం చుట్టాలని, అది ఈ రోజే కావాలని మొదలుపెట్టాను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. దయచేసి మరొకసారి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ తెలియజేస్తా ఉన్నా. మరి మా రాజన్న గారు తెలంగాణలో వీరికి బెల్ట్ షాపులు పెట్టిన మన రేవంత్ అన్న రాజ్యంలో మరి మీరు నాకు కామెంట్ చేయరా, మీ స్వగ్రామంలో బెల్ట్ షాపులు ఉన్నాయా లేవా, నేను చెప్పింది నిజమా కాదా? కేసీఆర్ తాగుబోతే తెలంగాణ 8% చేస్తే మన 10% చేసిండు. ఊరికి 10 పెట్టిండ్రు ఇప్పుడు కాంగ్రెస్. ఎందుకంటే మన ప్రభుత్వం నడిచేదా తాగుబోతుల ప్రజల మీద నడుస్తుంది. ఎవరికి ఏం మంత్రి పదవి కావాలి, ఎవరికి ఏం కాంట్రాక్ట్ కావాలి, ఎవరికి ఎట్టా రియల్ ఎస్టేట్ దాంట్లో ఈ సోకుల మీద ఉన్నారు దొంగలు కాంగ్రెస్ లో. తనకిచ్చిన హామీల పైన కాంగ్రెస్ ఉన్నప్పుడు 60 రూపాయల కోట దొరికేది. కేసీఆర్ వచ్చి 160 చేసి ఉన్నాడు ఒక ఆయన. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అంటే 200 చేసిండు. ఇప్పుడు 200 దాటిందేమో ఇంకా. అటువంటి మోతలకు తెలంగాణలో రాజ్యం వెళ్తావురా. మరి నేను పెట్టిన పోలింగ్ కూడా రెస్పాండ్ కానీ తెలంగాణలో ఊరికి బెల్ట్ షాపులు ఉన్నాయి. ఊరికి బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇంకో
ప్రజలు అంటారు కదా మా రాజన్న గారు, నేను చెప్తుంది అలా ఒక చిన్న పాయింట్ చెప్తా, మా రాజన్న గారు కూడా చూస్తారు కాబట్టి. భర్త ఫస్ట్ తాగి వస్తాడు, భర్త మునుగోడులో తాగి వస్తాడు ఫస్ట్. చచ్చినాక ఆయన భార్యకి పోయి ఆయన తాగిన 10 మంది లెక్క కట్టి దానం చేస్తాను నేను అనుకుంటున్నా. మరి ఈ లెక్కన వస్తుంది రేపటి నుంచి చెప్పాలి, ఈ లెక్కన చెప్పాలి. ఎందుకంటే సచిన వాళ్ళకి బతుకుల వాళ్ళకి కదా మీరు ఇచ్చేది పైసలు మొత్తం. ఆ సచిన వాళ్ళందరూ తాగినాక వస్తున్నారు, సచ్చినాక మీరు పోయి పైసలు ఇచ్చి పేదల పెళ్లిదై తాగుడు. మరి దయచేసి ఈ మా రేవంత్ అన్న గారి ప్రభుత్వంలో మా ఊర్లో మా మునుగోడ్ల బ్రహ్మాండంగా బెల్లి షాప్ నడుస్తున్నారని యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. దొంగ మాటలు డోకా మాటలు ఇవన్నీ లేవు, అయిపోయినాయి పొడిసినాయని సపోర్ట్ కొట్టించుకొని వీడియోని వార్తలు చెప్తున్నా అయిపోదు. నిజం ప్రజలు చెప్పారు, నేను చెప్పలే. వాళ్ళ పేర్లు నేను ఇయ్యను, వాళ్ళ పేరు తెలియదు, వాళ్ళ ఊరు తెలియదు, కానీ వాళ్ళు చెప్పిన లెక్క మాత్రం బయటకు వచ్చింది. ప్రజల స్పందన గట్టుంటది. రాజన్న గారు నన్ను ఎంత దొక్కాలని చూస్తారో ప్రజలు అంత ఆశీర్వదిస్తారు, దానికి మీ కృతజ్ఞుని. అది మీ పుణ్యమే నాకు.